వైపు విధానాల వైపు మరలాల్సిన అవసరం ఉంది. రైట్. అంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో కూడా మనం మాట్లాడుకుంటున్నాం. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది రెస్పాండ్ అవుతూ రీసెంట్గా జస్ట్ ఒక కొద్ది నిమిషాల క్రితం వైవి సుబ్బారెడ్డి ఆ పార్టీలో ఒక పవర్ సెంటర్ ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత వ్యవహారాలు వేరు, రాజకీయ వ్యవహారాలు వేరు. దువ్వాడ శ్రీనివాస్ కానీ లేకపోతే విజయసాయి రెడ్డి కానీ, అంటే ఆయన పేర్లు మెన్షన్ చేయలేదు కానీ, ఈ నాయకుల వ్యక్తిగత వ్యవహారాలు రాజకీయాల మీద మా పార్టీ మీద ఎటువంటి ప్రభావం చూపించవు. ఎస్పెషల్లీ త్వరలో జరగబోతున్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఎటువంటి ప్రభావం ఉండదు. అది ఆయన చెప్తున్నారు. రెండు అంశాలండి ఇందులో. ఇవి పూర్తిగా వ్యక్తిగతం అని చెప్పలేము. విజయసాయి రెడ్డి వచ్చినప్పుడు అక్కడ భూములు, దేవాదాయ శాఖ భూములు, వాటికి సంబంధించి జరిగినవి చాలా అంశాలు ఉన్నాయి. అందులో వ్యక్తిగత భాగం వేరు. ఈ అంశాలు దేవాదాయ శాఖలో అతిపెద్ద స్కామ్ జరిగింది. ఇంక ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు. అతిపెద్ద స్కామ్ గత ప్రభుత్వంలో భూముల విషయంలో జరిగిందండి. అదేం భూములు కావచ్చు, అది దేవాదాయ భూములు కావచ్చు, ఇంకా అంతకుముందు కొన్ని రకాల భూములు కావచ్చు. విశాఖలో ఉదాహరణకు ఎన్ని చేశారు. కాబట్టి వాటి గురించి మాట్లాడడాన్ని వ్యక్తిగతం అని మనం అనలేము. కానీ ఇందాక నేను చెప్పిన లాంటివన్నీ వ్యక్తిగతమైనవి. ఇంకోటి, పార్టీలు కూడా ఇలాంటి విషయాలు రచ్చకెక్కే వరకు వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? ఇప్పుడు ఉదాహరణకు వీళ్ళు ఇవన్నీ మేము అటు ఇటు కూడా వాళ్ళే ఉన్నారు. కాబట్టి అసలు ఏమీ మాకు బాధ్యత లేదు అని వీళ్ళు చెప్పడం కూడా కుదరదు. నేను ప్రజల కోణంలో మాత్రమే చెప్తున్నాను. ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు వెంటనే దీన్ని అక్కడ జరుగుతున్న కౌన్సిల్ ఎన్నికలకు దీనికి ముడిపెట్టి, ఓకే కౌన్సిల్ ఎన్నికల్లో మీరు వాళ్ళు చేసుకోండి, మీకు 600 ఓట్లు ఉన్నాయి, వాళ్ళకి 200 చిల్లరు ఉన్నాయి, ఇక్కడ అసలు పోటీ పెట్టడమే అనైతికం అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం నిలబడుతుందా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు, కానీ అవతలి పార్టీ అభ్యర్థిని పెట్టడం నైతికమా కాదా మీరెలా చెప్తారు? మీరు చేసేవన్నీ వాళ్ళ అనుమతి తీసుకొని మీరు చేయరు కదా. వాళ్ళు 200 ఓట్లు మీకు పడకుండా ఉండటం కోసం వాళ్ళు పెట్టుకుంటారు అనుకుందాం మనం. కానీ మీ భయం ఏంటి? అంతకుముందు కార్పొరేషన్ ఎన్నికల్లో కోల్పోయారు మీరు, మీకు పూర్తి మెజారిటీ ఉంటే కూడా. ఇప్పుడు అది జరుగుతుందేమనే ఒక ఆందోళన కూడా వైసీపీలో ఉంది. అది జరుగుతుందా లేదా అన్నది మనం ప్రాక్టికల్గా చూడాలి. కానీ ఈ అంశాలను ఆ ఎన్నికను ముడిపెట్టి చూడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఈరోజే ఆయన నామినేషన్ ఆయన వేశారు. ఆయనకు పోటీగా దిలీప్ అని ఇది వరకు ఉన్న ఆయన ప్రజారాజ్యం అంటే ఇక్కడ కొద్దిగా ఉత్తరాంధ్రలో కొంచెం పవన్ కళ్యాణ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్న ఒక ప్రాధాన్యత ఇది కూడా ఒక నిదర్శనం లాగా కనబడుతుంది. 2-3 పేర్లు కూడా వచ్చాయి. చివరికి ఈయన మెరుగని అనుకున్నారు. గండి బాబ్జీ, పిలా గోవింద్, అదే వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, సీనియర్లు కూడా కదా. ఈయన మొన్న తప్పుకొని సజావుగా జరగడానికి సహకరించారని ఆయన పెడుతున్నట్టుగా ఉన్నారు. మరి అది ఇంకొక కారణం కూడా విజయానికి సంబంధించిన సందేహాల వల్ల కూడా అలా జరగవచ్చు. ఒక ట్రయల్ కోసం పెడుతున్నా ఉన్న పద్ధతిలో. అంటే ఈవినింగ్ లోపల ఒక నిర్ణయం తీసుకుంటాము అని అంటే స్పెక్యులేషన్ అవసరం లేదు. స్పెక్యులేషనే, కానీ అంటే తెలుగుదేశం పార్టీ ఇంత ప్రెస్టీజియస్గా ఎందుకు తీసుకున్నట్టు? ఓకే, బలం ఉంది, బొటాబొటిగా ఉన్న, లేకపోతే ఒక 50-100 సభ్యుల తక్కువ ఉన్న, ఆ పోటీ ఆ డిఫరెన్స్ ఉన్నా కూడా పోటీలు పెట్టడం ఒకటి. ఇక్కడ 600కు పైగా వైసీపీకి ఉంటే 200 మాత్రమే కూటమికి ఉన్న పరిస్థితి. ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు? అంటే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి అని ఎక్కడ అధికారం ఉందో అక్కడికి కప్పల్లాగా దూకడం అలవాటు అయిపోయింది కదా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులే పోతుంటే స్థానిక సంస్థల సభ్యులు రాకపోతారని ఒక ఆశ కావచ్చు. రెండవది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఫస్ట్ మేజర్ టెస్ట్. మొన్న ఈ ఎన్నికల్లోనే కదా, పరోక్ష ఎన్నికల్లోనే తెలుగుదేశం మొదటిసారి ఎమ్మెల్సీ స్థానాలు సంపాదించి వైసీపీని దెబ్బ కొట్టారు. సో ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో కనుక దెబ్బ కొట్టగలిగితే స్థానిక సంస్థల్లో చొరబాటు అన్నదానికి ఇది మొదటి అడుగు అవుతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల చేరిపోయారు స్థానిక సంస్థల ప్రతినిధులు, మేయరల్ క్యాండిడేట్స్, ఇట్లాంటి వాళ్ళు. అందుకనే ఇది కేవలం ఎమ్మెల్సీ స్థానం ఒకటే కాదు, వైసీపీ స్థానిక పునాదిని చెదరగొట్టడానికి తొలి అడుగులాగా టీడీపీ భావిస్తుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. అదే బొత్స యొక్క దీనికి కూడా ఆయన లాంటి బొత్స లాంటి మంచి ఢక్కాముక్కిలు తిన్న ఆయన నిలబెట్టారు కాబట్టి ఆయన వ్యక్తిగతమైన పట్టుకు లేదా వ్యూహాలు ఫలిస్తాయి లేదా మారిపోయాయి కదా ఈక్వేషన్స్. మారిన ఈక్వేషన్స్లో వైసీపీ యొక్క స్థానిక బలం ఏమవుతుంది అనేది ఇక్కడ కీలక ప్రశ్న.
అంతే, అది ఇక్కడ ఎన్నికల్లో ముఖ్యమైనది. రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల